నమస్తే దోస్తులు. ఈరోజు పీతల కూర ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను. నూనె వేసుకొని తర్వాత మసాలాలన్నీ వేసుకోవాలి. లవంగం, యాలక్కాయలు, చెక్క, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ముందుగానే మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి తీసుకొని అందులో వేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోవాలి. మనకి గ్రీన్ వైట్ కలర్ నుంచి కంప్లీట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా కలిపిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. దాని తర్వాత మనం ముందుగానే పట్టించుకున్న గరం మసాలా పౌడర్ మొత్తం అంతా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని దాని తర్వాత బాగా ఫ్రెష్గా కడుపుకున్న క్యాప్స్ అన్నీ తీసుకొని క్రాబ్స్ వేసి బాగా కలపాలి. బాగా మొత్తం మసాలా అంతా పీతల్లోకి బాగా వెళ్ళేలా చూసుకొని దాని తర్వాత టమాటాని మిక్సీ కొట్టేసుకొని టమాటా పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని కూడా బాగా మిక్సీ బాగా కలిపి దాని తర్వాత కారం, ఉప్పు అంతా వేసుకొని బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా మిక్స్ అయిన తర్వాత అలా ఉడికిద్ది, మొత్తం మసాలా ఫ్లేవర్ అంతా పీతల్లోకి వెళ్ళిద్ది. దాని తర్వాత కొన్ని వాటర్ వేసుకొని అలా ఉడికించుకోవాలి. చూడండి ఎలా పొగలు వస్తున్నాయో. అలా గ్రేవీ అంతా దగ్గర దాకా అవ్వాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత మంచిగా ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని తుంచుకొని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా వేడి పీతల కూర రెడీ అయిపోయినట్టే. టేస్ట్ చేద్దాం. మంచి పీస్ తీసుకొని చూసారా ఎలా ఫ్రై అయిందో, తీసుకొని తింటే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి దోస్తులు. ఉంటా మరి, బాయ్.